రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపై సబ్ కమిటీ చర్చించింది. రైతు భరోసాపై నివేదికను తయారు చేసి ఈ నెల 4న కేబినెట్ ముందు సబ్ కమిటీ ఉంచనుంది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టడంపై ఈ సమావేశంలో చర్చించారు. ఉద్యోగస్తులకు, ప్రజాప్రతినిధులకు, ఐటీ పేయర్స్కు రైతు భరోసాపై సబ్ కమిటీ చర్చించింది. సంక్రాంతి పండుగ నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి 7,500 చొప్పున రైతు భరోసాను ఇవ్వనుంది. ఈ నెల 4న జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలోపు రైతు భరోసాపై విధి విధానాలు ఖరారు చేసి అందజేస్తే సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం సంక్రాంతికి రైతుల ఖాతాలో ఎకరాకి 7,500 రూపాయల రైతు భరోసా డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపై సబ్ కమిటీ చర్చించింది. రైతు భరోసాపై నివేదికను తయారు చేసి ఈ నెల 4న కేబినెట్ ముందు సబ్ కమిటీ ఉంచనుంది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టడంపై ఈ సమావేశంలో చర్చించారు. ఉద్యోగస్తులకు, ప్రజాప్రతినిధులకు, ఐటీ పేయర్స్కు రైతు భరోసాపై సబ్ కమిటీ చర్చించింది. సంక్రాంతి పండుగ నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి 7,500 చొప్పున రైతు భరోసాను ఇవ్వనుంది. ఈ నెల 4న జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలోపు రైతు భరోసాపై విధి విధానాలు ఖరారు చేసి అందజేస్తే సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సంక్రాంతికి రైతుల ఖాతాలో ఎకరాకి 7,500 రూపాయల రైతు భరోసా డబ్బులను జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.